హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో నిఫ్టీ బాగా నష్టాల్లో క్లోజ్ అయింది. 292 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం నిఫ్టీకి. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఒకటి మన కీ లెవెల్ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది. కొంచెం మనం బేరిష్ వ్యూతో ఉండొచ్చు రాబోయే రోజుల్లో. ఒకటి లాస్ట్ డే ట్రేడింగ్ డే రోజు సపోర్ట్ తీసుకున్న పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకి 24,799 ఆర్ 800. సో మనకి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లో చూస్తే 24,801. సో ఎగ్జాక్ట్లీ మన మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఒక 50 పాయింట్స్ పైకి వెళ్ళింది. కాకపోతే ఇప్పుడున్న ఈ బేరిష్ క్యాండిల్ ఫర్దర్గా కూడా కొంత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మోర్ ఓవర్ ఫ్రైడే నైట్ అమెరికన్ మార్కెట్స్లో చాలా వీక్గా ట్రేడింగ్ జరిగింది. నాస్డాక్ మోర్ దెన్ 2% మైనస్లో క్లోజ్ అయింది. అట్లనే డౌ, S&P 500 ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. అది మనకి మండే రోజు మన మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపించవచ్చు. ఇప్పుడు మనం ఒక సపోర్ట్ పాయింట్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. 24,590 ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. 2 రీజన్స్ ఉన్నాయి ఈ లెవెల్కి. ఎందుకంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. అండ్ ఇంకొకటి చూస్తే మనకి ఇక్కడ 24,100 లెవెల్ నుంచి మనకి పీక్ వచ్చేసి 25,280 ఆ లెవెల్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఫాల్ అవుతుంది. సో ఈ ఎంటైర్ ర్యాలీని ఆల్మోస్ట్ ఇప్పుడు 38.2% రీట్రేస్మెంట్ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది. ఇది వచ్చి మనకి 24,590 61.8% రీట్రేస్మెంట్ లెవెల్. సో జనరల్గా మనకి ఈ ఫాల్ ఏదైతే ఉంటుందో ఈ లెవెల్ దగ్గర మనకి మంచి సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా కొంచెం స్ట్రక్చర్ వీక్ అయింది. వీక్నెస్ కంటిన్యూ కావచ్చు. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే అది మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ వీటన్నిటితో మనకి ఇప్పుడు యూజ్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ లెవెల్స్ అన్ని బ్రేక్ అయిపోయింది. మోర్ ఓవర్ ఇంపార్టెంట్ లెవెల్ 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనుకుంటాం మనం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం. ఆ లెవెల్ కన్నా కూడా కింద క్లోజ్ అయింది. మనం ప్రతి వీడియోలో కీ లెవెల్ గురించి మాట్లాడుకుంటున్నాం. కీ లెవెల్ కన్నా కూడా కింద క్లోజ్ అయింది. ఇప్పుడు మనం కీ లెవెల్ని షిఫ్ట్ చేద్దాం. ఈ కీ లెవెల్ వచ్చి ఇప్పుడు 25,180. సో 25,180 కన్నా పైకి వెళ్తేనే మనం పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేయొచ్చు. అదర్వైజ్ నెగిటివ్ బయాస్ విత్ కన్సాలిడేషన్ అనుకోవచ్చు. లోయర్ లెవెల్లో ఇక్కడ మనకి ఒక పుల్ బ్యాక్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు 24,590 వస్తే. అదర్వైజ్ సెల్ అండ్ ర్యాలీ మోడ్లో ఉండొచ్చు. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి మనకి 24,990, ఆల్మోస్ట్ 25,000. ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి 25,000 దగ్గరే వస్తుంది సమ్వేర్ ఇక్కడ. సో 25,000 సో 25,000 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ వస్తుంది. ఒకవేళ ఎనీ రీజన్ దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 25,130. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. సో ఇది మనకి ఇమీడియట్ సపోర్ట్ అనుకోవచ్చు మనం 24,800, ఒక 52 పాయింట్స్ డౌన్ సైడ్. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా వీక్ అయితే మాత్రం 24,590 లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ మనకి 61.8% రీట్రేస్మెంట్ లెవెల్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఇప్పుడు మనం దీంట్లో లెవెల్స్ చూస్తే కీ లెవెల్ కన్నా కింద బ్రేక్ అయింది కాబట్టి మనకి పెద్దగా యూజ్ ఏం లేదు. ఎందుకంటే కీ లెవెల్ కన్నా కిందకు వెళ్ళిపోయింది కాబట్టి మన బయాస్ నెగిటివ్ బయాస్తో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కీ లెవెల్ కూడా మారుతుంది. మన కీ లెవెల్ వచ్చి ఇప్పుడు 51,470. ఇప్పుడు 50,960 ఉంది. అది షిఫ్ట్ అయిపోతుంది 51,490. 51,490 ఇది మన కీ లెవెల్. సో ఈ లెవెల్ కన్నా కింద ఉన్నప్పుడు మనం ఏదైనా ర్యాలీ వస్తే అది మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు డౌన్ సైడ్ మనకి సపోర్ట్ వచ్చి 50,100 దగ్గర ఫస్ట్ సపోర్ట్ ఉంది. సో అది బ్రేక్ అయితే మాత్రం 50,000 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. ఇక్కడ ఒక 100 పాయింట్ జోన్ అనుకోవచ్చు మనం. 50,000 నుంచి 50,100 మధ్యలో కొంత సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీకి. అయితే ఇప్పుడు ఏదైనా ర్యాలీ వచ్చి మళ్ళీ 50,960 టచ్ అయితే మాత్రం ఇక్కడ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్, మనకు ఒక షార్టింగ్ ఆపర్చునిటీ రావచ్చు.
దీనికన్నా పైన 51,250 నెక్స్ట్ రెసిస్టెన్స్, మన కీ లెవెల్ 51,490. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు జరిగిన ఫ్యూచర్స్లో ఎలాంటి షార్ట్స్ బిల్డ్ అయ్యాయి, లాంగ్స్ ఎక్కడ బిల్డ్ అయ్యాయి, ఇవన్నీ కూడా మనం డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. స్టాక్ ఫ్యూచర్స్లో లాంగ్ బిల్డప్ స్టాక్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఓవరాల్గా మార్కెట్ బాగా డౌన్ అయింది కాబట్టి మనకి చాలా తక్కువ. ఫస్ట్ వచ్చి మ్యారికో, ఇది 11% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, దాంతోపాటు 3.55% ప్రైస్ కూడా పెరిగింది. సో మనం మ్యారికోని టెక్నికల్గా చార్ట్ చూడొచ్చు. దాంతోపాటు ఏసీసీ, పిఐ ఇండస్ట్రీస్, ఎస్బీఐ కార్డ్, దివీస్, ఏషియన్ పెయింట్, వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగింది. సో ఈ స్టాక్స్లోంచే మనం కొన్నిటికి టెక్నికల్ చార్ట్ కూడా చూడొచ్చు. ఈరోజు మ్యారికోకి చూద్దాం. దానికన్నా ముందుగా మనం షార్ట్స్ ఎక్కువ ఎక్కడ బిల్డ్ అయ్యాయో కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో చూస్తే ఎస్బీఐ, తర్వాత ఐడియా బాగా డ్రాప్ అయింది. దాదాపు 11% ప్రైస్ డ్రాప్ అయ్యి 21% ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. అట్లనే ఎస్బీఐలో కూడా 25% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ 4.5% ప్రైస్ డ్రాప్ అయింది. బిర్లా సాఫ్ట్, ఎంజీఎల్, బిహెచ్ఎల్, ఇండస్ టవర్, వీటన్నిటిలో కూడా రిలయన్స్, వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గుతూ ఉంది. మనం ఒక స్టాక్ ఇందులో నుంచి తీసుకుందాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రెండో స్టాక్ వచ్చి మనం ఇందాక అనుకున్నట్టుగా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో నుంచి తీసుకుందాం, అది మ్యారికో. ఫస్ట్ మ్యారికోకి టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఇది మ్యారికో డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కొంత కన్సాలిడేట్ అవుతా ఉంది. కొంచెం బ్రాడ్ రేంజ్ చూసుకుంటే మనకి కన్సాలిడేషన్ 630 నుంచి అప్పర్ సైడ్ వచ్చి 690. సో ఒక 60 పాయింట్స్ జోన్లో చాలా రోజులు కన్సాలిడేట్ అవుతా ఉంది. అయితే ఇప్పుడు కొంచెం మొమెంటమ్ పాజిటివ్ ఉంది అండి. కన్సాలిడేషన్ బిగ్ రేంజ్ ఉంది కాబట్టి దీంట్లో బోత్ వేస్ మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ని బ్రీచ్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. 665 దగ్గర క్లోజ్ అయింది. ఒకటి 655 మంత్లీ పివోట్ లెవెల్ అండ్ 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్, 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, 10-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఇవన్నీ కూడా ఇదే క్లస్టర్లో ఉన్నాయి. ఒక 10 పాయింట్స్ జోన్లోనే ఆల్ మూవింగ్ యావరేజెస్ ప్లాట్ అయి ఉన్నాయి. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు అన్ని మూవింగ్ యావరేజెస్ని క్రాస్ చేసి దానిపైన క్లోజ్ అయింది. దీంట్లో ఒక పాజిటివ్ మూమెంటం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో దీంట్లో ఒక లాంగ్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. చిన్న స్టాప్ లాస్తో ఇప్పుడు 665 దగ్గర ఉంది. ఒక 12-13 రూపీస్ స్టాప్ లాస్తోని 690 ఆర్ 700 మన ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది మ్యారికో. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూద్దాం. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ స్టాక్లో ఒక ర్యాలీ తర్వాత ఒక పుల్ బ్యాక్ వచ్చింది. ఇది కొంత కన్సాలిడేట్ అవుతుంది, కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ మనకి చాలా రోజులు కన్సాలిడేట్ అయిన తర్వాత లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఆ జోన్ని బ్రేక్ చేసింది. ఇట్లాంటి టైం మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు. ఎప్పుడైతే చాలా రోజులు ఇట్లా కన్సాలిడేట్ అయ్యి ఐదర్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే ఆ సైడ్ ట్రేడ్ చేసుకుంటే మనకి ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీంట్లో వీక్నెస్ కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం అన్ని 50, 20, 10 ఈ మూవింగ్ యావరేజ్ అన్నిటికన్నా కూడా కిందకి వెళ్ళిపోయింది అండ్ పివోట్ లెవెల్స్ని కూడా బ్రేక్ చేసి దానికన్నా కిందకి వచ్చింది. ఇప్పుడు ఒక్కటి టెక్నికల్గా ఒక చిన్న సపోర్ట్ ఉంది 775. సో దీన్ని బ్రేక్ చేసి కిందకు వెళ్తే మాత్రం 732 వరకు కూడా రావచ్చు. అండ్ కింద మనకు ఒక చిన్న డిమాండ్ ఏరియా ఉంది ఈ ఏరియాలో. సో 730 నుంచి 720 మధ్యలో ఒక 10 పాయింట్స్ జోన్ ఇది. సో ప్రైస్ని మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి స్టాక్ మూమెంట్ని. ఎప్పుడైతే మనకి ఒక సపోర్ట్ పాయింట్ ఆ డిమాండ్ జోన్లో వస్తుందో ఆ స్టాక్ అక్కడ మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు. ఆ ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేయాలి. అట్లాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ఒక కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఎస్బీఐలో. సో ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.